చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని జెన్కో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలకు దిగారు. అయితే వీరెందుకు దీక్షలకు దిగారు ఏంటనే విషయాలు మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. 18 ఏళ్లుగా తక్కువ వేతనాలతో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ వారి డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం జయశంకర్ జిల్లా కేంద్రంలోని జెన్కో గేట్ ముందు ఉన్నాం. మరి ప్రస్తుతం మనతో పాటు ఆర్టిజన్స్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నారు? రిలే నిరాహార దీక్షలు ప్రభుత్వంతో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్, ఎస్పీడీఎస్ఏలు అన్ని సంస్థలలో టోటల్గా కూడా గత ప్రభుత్వము మేము క్యాజువల్ లేబర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో 23,000 మందికి రెగ్యులరైజేషన్ అని ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 10 సంవత్సరాల వ్యవధి గడిచినా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచినా కూడా మా యొక్క ఆర్టిజన్ యొక్క కార్మికుల యొక్క స్థితిగతులు, మా యొక్క వేతనాలు రెగ్యులర్ చేయలేదు. మా సమాన పనికి సమాన వేతనం లేదు, ఎలాంటి బెనిఫిట్స్ లేదు, ఎలాంటి గార్డ్బిట్స్ లేవు. ఇలాంటిది ఏం జరిగినా కూడా మా కార్మికుడు రిటైర్మెంట్ అయినా కూడా కనీసం పూలమాల వేసి దండేసి పంపించే పరిస్థితి కూడా లేదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసినా కూడా నువ్వు 30,000 జీతగానివే, నీకు వీటికే పరిమితం, అంతకు మించి ఎలాంటిది లేదు, నీకు ఎలాంటి బెనిఫిట్స్ లేవని చెప్పి వాళ్ళు ఈరోజు పర్మనెంట్ అని చెప్పి ప్రకటించి తెల్లవారిన తర్వాత అప్పటి ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా గొంతు కోసింది. దాని విషయంలో మేము వెంటనే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది యొక్క మా కుటుంబ యొక్క స్థితిగతులపై మేమందరము ఒక ఆర్టిజన్ జేఏసీగా ఏర్పడి మాకు కార్మిక చట్టం పూర్వకంగా మేము చేస్తున్నటువంటి శ్రమకు తగ్గ ఫలితం కోసం మేము ఒక ఏకదాటిగా ఒక జేఏసీ ఏర్పరచుకొని మేము శాంతియుతంగా ఎవరికి కూడా లొంగకుండా ఎవరితోటి ఉద్యమాలకు పోకుండా మా న్యాయమైన డిమాండ్ కోసం మేము గత 5 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీడీఎస్ఎల్ ఎండి గారికి, ఎన్పీడీఎస్ఎల్ ఎండి గారికి, విద్యుత్ శాఖ ఎండి గారికి, అదేవిధంగా యాజమాన్యాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరికి ప్రతి కాడ మేము అయ్యా మా బాధకి ఇది ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం, మీరు ఆ గత ప్రభుత్వం 2017లో రెగ్యులరైజేషన్ ప్రకటించి ఈ 2025 వరకు 7 సంవత్సరాలు కావస్తున్నా ఆసుపత్రి కార్మిక చట్టం ప్రకారము 5 years దాటిందంటే మాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వాలి, మాకు ప్రమోషన్ కల్పించాలి. అట్లా కూడా లేదు. రాత్రి ఒక స్టాండింగ్ ఆర్డర్ అని ఒక కుటుంబంలో 2 పెత్తనాలు 2 రూల్స్ ప్రవేశపెట్టారు. విద్యుత్ శాఖలో కార్మిక చట్టంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రూలు ఒకటే ఉంటుంది. కాకుండా కొత్తగా సృష్టించి ఆర్టిజన్ అంటే అడక తినేవాడు ఒక కళాకారుడిగా వీరిని ఏ విధంగా అరగదొక్కినా వీళ్ళు ఏం చేయలేరనే యొక్క పద్ధతిలో మమ్మల్ని నిర్వీర్యం చేసి మమ్మల్ని ఈరోజు రోడ్డుకెక్కే పరిస్థితి చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేదు అంటున్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మీరు? గత ప్రభుత్వం చేసినటువంటి మోసం విషయంలో మేము ఆల్రెడీ ఆర్టిజన్ కార్మికులను ఒక ఏకదాటికి వచ్చి ఖచ్చితంగా మా యొక్క సమస్య పరిష్కారం కోసం మేము నడుము బిగించాలని అనుకుంటున్న తరుణంలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పాదయాత్ర చేసినటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాది కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వము, మేము మీ యొక్క స్థితిగతులను మీ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక మోసాలను మేము ఆల్రెడీ పరిగణలోకి తీసుకుంటున్నాం అని మా విద్యుత్ సంస్థల యొక్క కేంద్రాల కార్యాలయాలకు మేము ఉన్నటువంటి మా గ్రామాలకు వచ్చేసి ఖచ్చితంగా మేము 6 నెలల్లో మీ ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులరైజ్ చేసి ఏదైతే కార్మిక చట్టం పూర్వకంగా ఒకే సంస్థలో ఒకటే రూల్ ఉంటుంది. గత ప్రభుత్వం 2 రూలు పెట్టి మిమ్మల్ని మోసం చేసింది. ఒకే సంస్థలో ఒకే రూలు ప్రవేశపెట్టి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మేము ఈ గత 5 నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమాలను చేపడుతూ ఆ సంబంధిత యాజమాన్యానికి, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి మా యొక్క వినతి పత్రాల ద్వారా మా యొక్క గోడును వెళ్ళబోసుకుంటున్నాం. ఇప్పుడు మీరు విధులు బహిష్కరించి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారా, లేకపోతే ఎలా? మేము విధులు ఎలాంటిది కూడా బహిష్కరించడం లేదు. శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కేటీపీలో 826 మంది కార్మికులు ఉన్నాం. 826 మంది కార్మికుల్లో జనరల్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు, నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు, వీక్లీ ఆఫ్ ఉంటారు.
ఏదైతే షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీధిలోకి పోవాలి. ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ కానీ జనరల్ షిఫ్ట్ కానీ విధులకు హాజరవుతూ ఎలాంటివి కూడా ఆటంకం లేకుండా విధులు నిర్వహిస్తూను నైట్ డ్యూటీ ఉన్నటువంటి వాళ్ళం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మేము మా యొక్క శాంతియుత రిలే నిరాహార దీక్ష ద్వారా మా యొక్క సమస్యను ప్రభుత్వానికి, యంత్రాంగానికి, ప్రజానీకానికి తెలియపరుస్తున్నాం. కానీ మేము వీధులకు ఎలాంటి ఆటంకం కలగట్లేదు, కలగనీయం కూడా. ఎందుకంటే సంస్థ అభివృద్ధి చెందినప్పుడే మా ఆర్టిజన్ కార్మికుడు అభివృద్ధి చెందుతాడు. మొత్తం ఇది మా కన్నతల్లిలాగా మేము చూసుకుంటున్నాం. మేము ఎలాంటివి కూడా విధులకు ఆటంకం కలిగించాం. కానీ ప్రభుత్వం కనుక మేము శాంతియుతంగా మా యొక్క ఓపికను సహించకుండా మా యొక్క ఓపికను పరిగణలోకి తీసుకొని మాకు తగు న్యాయం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సంతోషపడతాం. ఒకవేళ చేయనట్లయితే మాత్రం మెరుపు సమ్మెకు, విధులకు ఆటంకాలకు, అమ్మారా నిరాహార దీక్షకైనా కూడా సిద్ధమవుతామనేది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము తక్షణమే వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రిలే నిరాహార దీక్షలు ఎన్ని రోజులు కొనసాగిస్తారు? 5 రోజులు. ఇవాటి వరకు, ఈ రోజు వరకు 2వ రోజు, ఇంకా 3 రోజులు. అంటే ఈ నెల సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ 5 రోజులు శాంతియుత రిలే నిరాహార దీక్షలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేస్తారు? ఈ నెల కాకుండా వచ్చే నెల వరకు వెయిట్ చేసి 20వ తారీఖు నాడు, వచ్చే నెల ఫిబ్రవరి 20వ తారీఖు నాడు విద్యుత్ చౌద ముట్టడి ఉంది. ఆ ముట్టడి అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే మెరుపు సమ్మెలకు సిద్ధమవుతాం. మీరు అసలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మా యొక్క చదువులకు తగ్గట్టు మేము చేస్తున్నటువంటిది కార్మిక చట్టములు ఈ రోజు కాదు, మేము క్యాజువల్ లేబర్ కానుంచి సీఎల్ కానుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికీ 15-17 సంవత్సరాలు అవుతుంది. కార్మిక చట్టం పూర్వకంగా మాకు వచ్చే హక్కులను, మా శ్రమకు తగ్గ వచ్చే ఒక ఫలితాన్ని మాకు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి కోరుకుంటున్నాం. దానిని వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నా కూడా ఒకటి మేము ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ప్రభుత్వము ఏం చేస్తుందంటే, ఆల్రెడీ మేము చేస్తున్నాము, పనుల్లో ఉన్నాం, పనులు నడుస్తున్నాయి, ఉత్పత్తి, కరెంటు 24 గంటలు వర్కౌట్, ఈ యొక్క యాజమాన్యాన్ని మొత్తం కూడా విద్యుత్ విలువలో కొనసాగించి వాళ్ళను ప్రశాంతంగా ఉంచుతున్నాం. మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మా యొక్క ఎడ్యుకేషను, మా యొక్క చదువులను, మా యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇవ్వకుండా జేఎల్ఎం అనే పోస్టులు అని చెప్పి ప్రభుత్వము కొత్త నోటిఫికేషన్లు తీసుకొచ్చే యొక్క ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని వెంటనే ఆపుకొని మేము ఏదైతే ఈ ఆర్టిజన్ కార్మికులు 23,000 మంది ఉన్నామో, చాలామంది రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ 23,667 మంది ఉన్నటువంటి కార్మికుల నుంచి ఇవాళ 19,200 పై చీలుకు వరకు ఉన్నాము. కొంతమంది ఈ యొక్క విద్యుత్ వ్యవస్థలో పనిచేసుకుంటూ మరణించినటువంటి వాళ్ళు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు 19,000 మంది చిల్లర ఉన్నాం. మేము చేస్తున్నటువంటి మాకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి 10th, ఇంటర్మీడియట్, ITI, డిగ్రీ, డిప్లొమా చేసినటువంటి వాళ్లకు సబ్ ఇంజనీర్ పోస్టులు, ITI చేసినటువంటి వాళ్లకు జెన్కోలు అయితే JPA, ట్రాన్స్కోలు అయితే JLM, అదేవిధంగా 10th చేసినటువంటి వాళ్లకు సబార్డినేటు, డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు జూనియర్ అసిస్టెంటు, ఒకవేళ చదువుకొని 10 లోపు ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకు కనీసం ఆఫీసు బాయి, సబార్డినేటు, మజ్దూర్ లాంటి యొక్క పోస్టులను మాకు ఇచ్చి, ఎందుకంటే చట్టంలో ఇంతకుముందు ఇచ్చారు, అది 2007 వరకు కూడా ఆ యొక్క కార్మిక చట్టం ఉంది. అప్పటి వరకు అది ట్రాన్స్కో కావచ్చు, డిస్కో కావచ్చు, జెన్కో కావచ్చు, ఆ చట్టాన్ని అమలుపరిచారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవి అమలుపరచడంలో విఫలమవుతాయి. ఖచ్చితంగా కార్మిక చట్టపూర్వకంగా కార్మికుని యొక్క నైతిక హక్కును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు, యాజమాన్యాలు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేడం, చూశారు కదా, గత ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పి పట్టించుకోకపోతే మేము దశల వారీగా ఉద్యమాలు చేశామని, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని వెంటనే కన్వర్షన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్టిజన్స్ కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, RB న్యూస్.